హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు మరొకసారి వెరిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరొకసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించడం జరిగింది. అనర్హుల పేర్లను తొలగించాలని సూచించడం అయితే జరిగింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా L1, L2, L3 ఈ విధంగా విభజించడం జరిగింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2లోకి స్థలం ఇల్లు 2 లేని వాళ్ళు, L3లోకి అద్దె రేకులు పెంకుటిల్లులో ఉన్నవారు వస్తారని చెప్పడం జరిగింది. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇల్లు ఇస్తామని సమాచారం. సో మొత్తం మీద మనకు ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఈ ఇందిరమ్మ ఇల్లు తొలి విడతలోనైతే కేటాయించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు, అంటే ఇళ్ల స్థలం లేని వాళ్ళకు 2వ విడతలో, అలాగే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకు 3వ విడతలో ఈ విధంగా ఈ ఇల్లు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది.